మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ కు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కి మధ్య వివాదం ముదురుతోంది. ఇల్లు ఖాళీ చేయమని మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఫ్లోర్లన్నీ ఖాళీ చేశామని, కేవలం ఒక్క రూమ్ మాత్రమే ఉందని, అది కూడా త్వరలో ఖాళీ చేస్తామని చెప్పారు నవీన్ కుమార్. కావాలనే ఇంట్లోకి చొరబడి గేట్లు తలుపులు బన్వర్లాల్ అన్నారు. తమ కుమారుడిపై సైతం దౌర్జన్యం చేశారని ఐపీఎస్ నవీన్ కుమార్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ముదురుతున్న వివాదం గురించి డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి కూడా మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ అదేవిధంగా ఐపీఎస్ నవీన్ కుమార్ మధ్య ఈ వివాదం నెలకొంది. ప్రస్తుతం నేనున్న ఈ ఇంటికి సంబంధించిన వివాదమే వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతుంది. ఎందుకంటే నవీన్ కుమార్ సంబంధించిన అన్న సాంబశివరావు ఇదే ఇంట్లో అద్దెకున్నాడు. బన్వర్లాల్కి సంబంధించిన ఇల్లు ఇది. ఆయన నవీన్ కుమార్ సోదరుడైన సాంబశివరావుకి ఇది అద్దెకి ఇవ్వడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఇందులోనే కబ్జా చేసే ప్రయత్నం చేశారు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని చెప్పేసి కూడా బన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నవీన్ కుమార్ ని కూడా విచారించడం జరిగింది. దీనికి సంబంధించి నవీన్ కుమార్ నోటీసులు ఇచ్చి వదిలేశారు. కానీ ఈ రోజు మళ్ళీ ఇల్లు ఖాళీ చేశామన్నారు, కానీ ఇల్లు ఖాళీ చేయలేదని చెప్పేసి పైన బన్వర్లాల్కి సంబంధించిన మనుషులు వచ్చి నవీన్ కుమార్ అడాప్ట్ చేసుకున్న కొడుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ నవీన్ కుమార్ అన్న భార్య సాంబశివరావు భార్య ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఆమెతోని ఒకసారి మాట్లాడుతుంది ఆమె ఇక్కడే కూర్చుంది, ఉదయం నుంచి కూడా ఇక్కడే కూర్చుంది. అసలు ఏం జరిగిందో ఆమెతో అడుగుదాం. మీరేమే అసలు ఎందుకు మేడం ధర్నా చేస్తారు ఇక్కడ? ఎందుకనంటే నా బిడ్డని అక్రమంగా మా ఇంట్లోకి వచ్చి గ్యాస్ కట్టలతో కట్ చేసి మేము ఉంటున్నాం 10 years నుంచి. మాకు కోర్టులో కేసున్న ఇల్లు ఇది. డిస్ప్యూట్ జడ్జి గారు చెప్పాలి మీరు ఇది ఖాళీ చేయమని, పోలీసు ఎవరు ఖాళీ చేయమని చెప్పడానికి. అంటే మీరు ఈ ఇల్లు కబ్జా చేశారు, బన్వర్లాల్ రెంట్ ఇచ్చాడు మీకు, మీరు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అబద్ధం 4 years నుంచి మమ్మల్ని మోసం చేశాడని చీటింగ్ కేసులో వాళ్ళిద్దరు అక్యూజ్డ్, 1 accused 2 సివిల్ కేసు కూడా ఉంది. సంవత్సరంన్నర వరకు అతను ఏమి ఎలాంటి, ఎందుకంటే అతను పెట్టాడు తీసుకున్నాడు డబ్బులు కాబట్టి చీటింగ్ చేసిండు, మమ్మల్ని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. మేము అన్ని ఆధారాలతో ఆ లెక్కలు మా వారికి తెలుసు. నేను అందులో ఇన్వాల్వ్డ్ కాదు, నాకు హెల్త్ బాగాలేదు. ఈ డబ్బులన్నీ కొద్ది రోజుల క్రితము ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏమైంది? మేము అసలు ఇల్లు ఖాళీ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఇది వాళ్ళు మోసం చేసిన తర్వాత సివిల్ కేసు వేశారు ఒకటి మమ్మల్ని ఇట్లా బలంతో. మాకు సీసీ కెమెరాలు ఉంటాయి ఇంటి నిండా. వాళ్ళ ఇంటి మీదకి మనుషులు వస్తే అది కూడా లాయర్లు కూడా వచ్చి గేట్లు పగలగొట్టబోతే మొత్తం అన్ని సీసీ కెమెరా రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డులు అన్ని కూడా మేము కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను కేసు పేపర్లు మొత్తం ఇప్పుడు మీడియాకి ఇస్తాను. TV9 రా, సాక్షి 9 రా, సామాజిక వేత్తలారా ఎవరున్నారో రండి, బయటికి రండి. మీరు ఇల్లు ఖాళీ చేస్తే ఈ వివాదం బయటికి రండి. నేను న్యాయవాదిని, నేను లాయర్ని. మాకు అన్యాయం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ ఉంటే, సమాజం ఉంటే, న్యాయం బతుకుంటే మీరు బయటకు రండి. కాదండి, మీరు ఇల్లు ఖాళీ చేస్తే అయిపోతుంది కదా, ఈ టెన్షన్ ఉండదు కదా. ఇల్లు ఖాళీ చేయాలంటే మాకు సివిల్ రైట్స్ లేవా? మాకు సివిల్ రైట్స్ కబ్జా చేసి ఇల్లుని కాజేయాలని ప్రయత్నం. వాళ్ళెవరు కబ్జా చేయాల్సి చెప్పడానికి? కబ్జా కంప్లైంట్స్ అయితే అంటే ఇప్పుడు ఇప్పటికే ఖాళీ చేసి అన్నారు కదా మేడం. బలవంతంగా మా సామాన్లన్నీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ లేకుండా ఇల్లు ఖాళీ చేయడానికి ఎవరికి రైట్ ఉంది? దొంగతనంగా తీసుకెళ్లిపోయారు ప్యాక్ చేసి. ఎవరనేది ఇప్పుడు తెలుస్తా. నవీన్ కుమార్ కొడుకు వాడు, లీగల్లీ అడాప్టెడ్ సన్, జెనెటికల్ మదర్ నేను. ఓకేనా? పోలీసులు తీసుకెళ్లారంట. బిడ్డ ఫోన్ చేసి అమ్మా గ్యాస్ కట్టర్లతో నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు బాధ ఇచ్చాడు కాబట్టి పరిగెత్తుకొని వచ్చా. అయితే ఖచ్చితంగా పోలీసులు నవీన్ కుమార్ అడాప్ట్ చేసుకున్నాడు సాంబశివరావు కొడుకుని. అతన్ని ఈ రోజు ఉదయం ఇదే నివాసంలో నుంచి తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఈమె దీప్తి ఆరోపిస్తున్నది. ఇక్కడే కూర్చొని నా కొడుకుని, నవీన్ కుమార్ కొడుకుని తీసుకొని వచ్చే వరకు కూడా నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి కూడా ఆందోళన చెప్తుంది. మేము ఈ వివాదం అంతా కోర్టులో నడుస్తుంది, మాకు డబ్బులు ఇచ్చేది ఉంది నా బన్వర్లాల్, ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి పోలీసులను వినియోగించుకొని ఇట్లాంటి దాడులు చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తుంది. కానీ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, ఇల్లు వివాదంకి కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ కావాలని చెప్పడంతో మళ్ళీ ఇల్లు ఖాళీ చేశారు. కానీ ఒక రూమ్ లో నవీన్ కుమార్ కి సంబంధించిన అడాప్ట్ కొడుకు ఉంటున్నాడు, అతన్ని ఈ రోజు పోలీసులు
అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఈమె ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం నవీన్ కుమార్ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి అసలు ఈ వివాదానికి గతంలోనే పులి స్టాప్ పడింది అనుకున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పులి స్టాప్ పడలేదు, ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడుతా అంటున్నారు, ఒకసారి మాట్లాడి చెప్పండి. ఇది తీయండి, ఇది తీయండి. DCP శ్వేత IPS కి మా ఇంటికి ఏం సంబంధం? ఇది సివిల్ కేసు. ఇల్లు ఖాళీ చేయమని నవీన్ బెదిరిస్తుంది. ఇదిగో మెసేజ్, ఇదిగో మెసేజ్, ఇదిగో మెసేజ్. DCP శ్వేతకి ఈ ఇంటికి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం ఉంది? మీరు ఫోర్జరీ అన్నారు, పెంట చేశారు, మా మీద అబద్ధాలు చెప్పారు, కేసులు వేశారు. నవీన్ కి పెట్టిన మెసేజ్ ఇది. నవీన్ బట్ IPS కి మెసేజ్ పెట్టింది ఇది. ఇల్లు ఖాళీ చేసే అని. నువ్వెలా ఖాళీ చేయమంటావు? క్రిమినల్ పోలీసులు, మీరు పోలీసులు జర్నలిస్టేనా మీరు? అంటే బెదిరిస్తున్నారు, కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని బన్వర్లాల్ చెప్పారు అంటున్నారు. అందుకోసమే ఎలా చెప్తారు? మీరు కోర్టుకు రండి, కూడా పే చేయట్లేదు. మీరు కోర్టుకు రండి, మీరు కోర్టుకు రండి. 4 సంవత్సరాల నుంచి ఉన్న సివిల్ కేసు, క్రిమినల్ కేసు ఇది. అందులో మా వారు కంప్లైంట్. అతను కాదు, టెనెంట్ కుండే హక్కులు మీరు వినియోగించుకోవచ్చు, కానీ ఇల్లుని కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారనేది బన్వర్లాల్ ఆరోపణ. ఎక్కడ చేయాలి ఆరోపణ? 4 సంవత్సరాల నుంచి నువ్వు అక్యూజ్డ్ అయినప్పుడు కోర్టుకు ఎందుకు చెప్పలేదు? కోర్టుకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ మాట? నాకు హెల్త్ బాగాలేదని ఎందుకు తప్పించుకుంటున్నావు? నువ్వు ఇప్పటికైనా వివాదం పులి స్టాప్ పెడతారా? మాట్లాడుకుంటారా కూర్చొని? మా బిడ్డను తీసుకెళ్లిపోయారు, మా వారిని బెయిల్ రానికుండా చేస్తున్నారు. మా వారికి నాకు ప్రాణహాని ఉంది. మా బిడ్డని గ్యాస్ కట్టర్లు తీసుకెళ్లి వాడేమన్నా నక్సలైటా, దొంగ? మా ఇంట్లో ఉన్న బిడ్డ ఏ తప్పు చేస్తే మీరు క్రిమినల్ అని కేసు పెట్టారు? ఇంట్లో ఉన్న బిడ్డ ఎవరిని ఏం చేస్తాడు? ఏం కేసు మీరు అడగరా? అయితే ఖచ్చితంగా చెప్తున్నారు, దీనికి సంబంధించి వివాదం నడుస్తుంది. ఎవరైతే పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారో అబ్బాయిని తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా పోలీసులు కూడా గతంలోనే నవీన్ కుమార్ కి సంబంధించి, బన్వర్లాల్కి సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేశారు ఈ వివాదానికి. ఎందుకంటే సివిల్ వివాదం ఇది, దానికి సంబంధించి విచారించారు. ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇల్లుని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా బన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ బాబుని తీసుకొచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి లేదని చెప్పేసి కూడా నవీన్ వదిన ఇక్కడ కూర్చోవడం జరిగింది. సురేష్, ప్రస్తుతం ఇప్పుడు దీప్తి మాట్లాడిన మాటలను బట్టి అంటే బన్వర్లాల్ చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్గా కూడా క్లియర్గా నిజం కాదు, మాకే అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆమె మరికొన్ని వివరాలని అయితే ప్రస్తుతం వెల్లడించడం జరిగింది. వాటి గురించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఆమె చెప్తున్నట్టు కొద్దిగా వివాదం ఉంది. చాలా రోజుల నుంచి డబ్బులకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుంది. అందుకే మేము రెంట్ పే చేయట్లేదు, మేము ఈ వివాదం కోర్టులో ఉంది కాబట్టి ఇంట్లో ఉన్నాము, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బన్వర్లాల్ మమ్మల్ని కేసులో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వంకి సంబంధించి పోలీసులకి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా దీప్తి ఆరోపిస్తున్నది. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము, రెంట్ కూడా పే చేశాం గతంలో, కానీ కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించే గొడవ జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా కోర్టులో సబ్మిట్ చేశాము. కోర్టులో వివాదం నడుస్తుండగా పోలీసులే ఈ కేసులో తలదూర్చి తనను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు గతంలోనే నవీన్ కుమార్ని విచారించి 41 CRP కింద నోటీసులు ఇచ్చారు. ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టాలి, కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు నవీన్ కుమార్కి సంబంధించిన కొడుకు అడాప్ట్ చేసుకున్న కొడుకును పోలీసులు తీసుకొని పోవడంతోనే ఈ వివాదం మళ్ళీ చెలరేగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అబ్బాయిని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తున్నది. ఎవరు కిడ్నాప్ చేశారో కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయితే ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకుపోవాలి, కానీ అబ్బాయిని ఎలా తీసుకుపోయారని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కూర్చుంది. ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.